మిత్రులందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ప్రియులరా, బాగున్నారా? మార్పు కోసమే ఏప్రిల్ 30, మే 1, 2 తేదీలలో ఉపవాస ప్రార్థనా సమయం 3వ రోజు వర్తమానంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, కొద్దిసేపు బైబిల్లో నుంచి మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి నిమిత్తమై కొన్ని విలువైనటువంటి మాటలు ధ్యానం చేస్తూ నేర్చుకున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్లో నుంచి మీరు పరిశీలించాలని కోరుతూ ఉన్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారి మాటలు మనము వింటూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వారు ప్రార్థనా వీరులుగా ఉండాలి అన్నది యేసుక్రీస్తు వారి యొక్క ప్రగాఢ వాంఛగా ఈ లేఖనాన్ని బట్టి మనం గ్రహించగలుగుతాం. యేసుక్రీస్తు వారి యొక్క అభిలాష నీ విషయంలో, నా విషయంలో ఏంటి అంటే, మనము ప్రార్థనా వీరులుగా స్థిరపడాలి అన్నది ఆయన ఆలోచనగా మనం చూడగలుగుతాం. అవును ప్రియులారా, ఎందుకంటే ప్రార్థనా జీవితం అనేది దేవునితో మనకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుటకు అది దోహదపడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ప్రార్థన వీరులు లేదా ప్రార్థనా పరులు అంటే దేవునికి ఎంతో సంతోషం. తర్వాత బైబిల్లో ప్రార్థనా పరుల యొక్క స్థితిని గురించి, వారి విషయంలో దేవుని ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో మనం చూడగలుగుతాం. ప్రార్థనా పరులకు దేవుడు సెక్యూరిటీగా తన దూతలను ఉంచాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నా కూడా దేవుడు తన దూతలని ప్రార్థనా పరుల పక్షాన ఉంచి వారి శ్రేయస్సును కోరడానికి ఇష్టపడువాడు. అయితే ఇక్కడ ఈ లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, అందులోని భావం ఏంటి అంటే, వీక్షిస్తున్న నీవు, నేను, ఆయన వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్రియులరా ప్రార్థనా పరులుగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. ఇది మన జీవితంలో జరగాలి అంటే నీవు, నేను ప్రార్థనా వీరులుగా నిలబడాలి అంటే, ప్రార్థనా పరులుగా స్థిరపడాలి అంటే, ముఖ్యముగా ఈ ప్రార్థించుటలో 3 విధానాలని మనము నేర్చుకొని ఉండాలి. లేదా ఇది మన జీవితంలో, అంటే మనము ప్రార్థన వీరులుగా స్థిరపడాలి అంటే ప్రాముఖ్యంగా 3 ప్రార్థన విధానాలని మనము పాటించువారిగా ఉండగలిగితే దేవుడు కోరుకున్నటువంటి ప్రార్థనా స్థితి మనము కలిగి ఉండవచ్చు. ఏంటో చూద్దాం. ఆ 3 విధానాలని ఈ సమయంలో ప్రియులరా మనం గమనిద్దాం. నెంబర్ 1, త్వరగా మనము బైబిల్లో నుంచి ఈ విషయాలని నేర్చుకుందాం. మొదటి విధానం వ్యక్తిగతముగా ప్రార్థించుట. వింటున్నారా? మొదటి విధానము వ్యక్తిగతముగా ప్రార్థించుట. మన భక్తి జీవితంలో మనం శక్తి గల వారిగా ఉండాలి అంటే దేవునితో మనకు వ్యక్తిగతమైనటువంటి బలమైన సంబంధం అనేది ఏర్పరచబడి ఉండాలి. అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎప్పుడైతే ప్రార్థించుటలో బలపరచబడుతూ ఉంటామో, అందులో మనం ఉన్నత దశలోనికి చేరుతూ ఉంటామో, దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచడానికి ముందుకు వస్తాడు ప్రియులారా. వ్యక్తిగత ప్రార్థన అనుభవం, వ్యక్తిగత ప్రార్థన విధానం ఎవరి జీవితంలో ఉంటుందో వారు దేవుని గొప్ప కార్యాలని అనుభవించడానికి వీలవుతుంది. బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణగా దానియేలు భక్తుడు మనకు కనిపిస్తాడు ప్రియులారా. 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము చూడండి. బైబిల్లో మనం చూస్తే ప్రియులారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో ఈ విధమైన మాట మనం చూడగలుగుతాం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము, ఈ మాట మీరు ఖచ్చితంగా
మనసులోకి తీసుకోండి. అనుదినము, ఎవ్రీడే, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, జాగ్రత్తగా వినండి. దానియేలు వ్యక్తిగత ప్రార్థన విధానము ఎలా ఉందంటే, ప్రతిరోజు మోకాళ్ళుని 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవాడట. చూడండి ఎంత గొప్ప వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని దానియేలు జీవితంలో మనం చూడగలమా. ప్రతిరోజు ఎవ్రీడే, అనుదినము ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనా, అతనేమి సాధారణమైన వ్యక్తి కాదు దానియేలు. అతడు ఆనాటి సామ్రాజ్యములో, అంతఃపురములో ప్రాముఖ్యమైనటువంటి లేదా ప్రముఖమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి ఉన్నతమైన బాధ్యతను కలిగి కూడా అనుదినము 3 సార్లు మోకాళ్ళుని వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలో గడిపేటువంటి అనుభవాన్ని అతడు ఏమాత్రం కోల్పోలేదట. ఈ సిచ్యువేషన్కి వచ్చి చూస్తే, ఎవరైనా 30 రోజులు తమకున్న సమస్యలను రాజుతో తప్ప, చక్రవర్తితో తప్ప, తమ దేవుళ్ళతో ఎవరైనా చెప్పుకుంటే వారిని తీసుకుని వెళ్ళి సింహాలకు ఆహారంగా వేస్తాం అనేటువంటి శాసనం రిలీజ్ అయింది. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సహితము దానియేలు తన వ్యక్తిగత ప్రార్థన విధానాన్ని, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని విడిచిన వాడు కాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అనుదినము దేవుని సన్నిధిలో ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తిగా దానియేలు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ కారణం చేత ప్రియులారా, ఆ శాసనములో ప్రార్థించు వారికి, తమ దేవుళ్ళకి మొరపెట్టు వారికి, తమ సంగతులు చెప్పు వారికి సింహాలకి ఆహారంగా వేస్తాం, మరణ శిక్ష వారు పొందాల్సి వస్తుందని ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పటికీ దానియేలు యొక్క వ్యక్తిగత ప్రార్థన విధానము చేత జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన మనం ఒకవేళ చూడగలిగితే ప్రియులారా, చూడండి బైబిల్లోనే 21, 22 వచనాలను మనం చూస్తాం. 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 21, 22 వచనాలు చూస్తే, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. వినండి ప్రియులారా, వినండి. ఇక్కడ ఆయన తన దూతను పంపించి, వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఉన్నత దశలో ఉన్నాడు దానియేలు. ఒక బలమైన స్థితి కలిగి ఉన్నాడు దానియేలు. ఇలాంటి ప్రార్థన వీరునికి దేవుడు సెక్యూరిటీగా ఎవరిని పెట్టాడంటే తన దూతను పెట్టాడట. సింహాల బోనులో ఉన్నాడు, చుట్టూ సింహాలు ఉన్నాయి, వాటి మధ్యలో ఉన్నాడు దానియేలు. అయితే దేవుడు తన దూతను దానియేలు దగ్గరికి పంపించి, వ్యక్తిగత ప్రార్థనా వీరుని యొక్క ప్రార్థన వలన సింహాలు నోర్లు మూసుకునేటట్టుగా, ఇంకొక మాటలో చెప్పాలంటే సింహాలు కూడా దానియేలు యొక్క ప్రార్థన విధానాన్ని నేర్చుకునేమో. సింహాలు ఏ హాని దానియేలుకు చేయకుండా అవి నోరు మూసుకొని ఉండేటట్టుగా దేవుడే తన దూతను పంపి దానియేలుని సంరక్షించడంత మాత్రమే కాదు, బయటికి వచ్చిన తర్వాత దానియేలు యొక్క దేవుని నామం ఎంత గొప్పగా మహిమపరచబడిందంటే, ఆనాటి సామ్రాజ్యములోని అన్ని రకాల ప్రజలు దానియేలు దేవునికి భయపడాలి, ఆయనకి వనకాలి అనేటువంటి ఒక గొప్ప ప్రకటన చేయబడినట్టుగా మనము చూస్తాం. వ్యక్తిగత ప్రార్థన వీరుల వలన దేవుని నామము అన్ని చోట్ల, వారున్న చుట్టూ సమాజం అంతట్లో కూడా మహిమపరచబడుద్ది. వీక్షిస్తున్నట్టు నా మిత్రుడ, సోదరి, నీ వ్యక్తిగత ప్రార్థన విధానం ఎలా ఉంది? రోజు ఎన్ని మార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు ప్రార్థనా వీరుడిగా ఉండాలి అని, మనము ప్రార్థనా వీరులుగా ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. అలా మనం ఉండగలిగితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప కార్యాలు అనుభవించుట మన సొంతమవుద్ది. ఆమేన్. నువ్వు నేను ప్రార్థన వీరులుగా స్థిరపడాలి అంటే మొదటి విధానం వ్యక్తిగత ప్రార్థన
జీవితం. వ్యక్తిగతంగా ప్రార్థించుట అనేటువంటి అనుభవాన్ని మనం తప్పకుండా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చి మనం చూస్తే ప్రియులరా, నూతన నిబంధనలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు వారి ఈ విధంగా మాట్లాడుతూ, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. చూసారా, అక్కడ చెప్తున్నాడు వ్యక్తిగతంగా దేవునితో గడుపుట మీరు అలవరుచుకోనండి. దేవునితో పర్సనల్ ప్రేయర్ టైం మెయింటైన్ చేయండి. అప్పుడు తండ్రి దేవుని నుంచి మీకు ప్రతిఫలాలు వస్తాయని యేసుక్రీస్తు వారు మనల్ని ప్రార్థనా వీరులుగా తయారగుటకు ఆయన రేపుతున్నట్టుగా ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకోగలుగుతాం. అప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రేయర్ వారియర్స్గా మనం తప్పకుండా మార్చబడాలి. దాని కొరకు మొదటి విధానం వ్యక్తిగతంగా ప్రార్థించుట. ఇది మనం అలవర్చుకొని తీరాలి. రెండవ విధానంలోనికి మనం వద్దాం. రెండవ విధానం ఏంటి అంటే కుటుంబం అంతటితో ప్రార్థించుట. కుటుంబం అంతటితో ప్రార్థించడం. మొదటి విధానం వ్యక్తిగతంగా ప్రార్థించుట, రెండవ విధానము కుటుంబం అంతటితో ప్రార్థించుట. ఎస్, వ్యక్తిగతంగా మనం ప్రార్థించడమే కాదు కానీ అక్కడి నుంచి మరొక మెట్టు మీదకి మనం ఎక్కాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే మన కుటుంబం అంతటితో కలిసి దేవునితో గడిపేటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి. అది చాలా గొప్ప అనుభవం, అనుభూతి, గొప్ప ఆశీర్వాదాలకి మూలం కుటుంబముతో కలిసి ప్రార్థించేయడం. కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థనలో గడపడం అనేది దేవుని గొప్ప కార్యాలను రుచించడానికి దేవుడు మన ముందు ఉంచినటువంటి శ్రేష్టమైన విధానం. ఆమేన్. ఉదాహరణకు మనం చూస్తే కొర్నేలి అనేటువంటి భక్తుడు మనకు కనిపిస్తాడు. ఇతడేమి యూదుడు కాదు కానీ అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి వచ్చి చూద్దాం ప్రియులరా. ఇతడేమి దేవునికి చెందిన జాతి నుండి వచ్చిన వాడు కాదు కానీ ఇతడు మన భాషలో చెప్పాలంటే క్రైస్తవేతరుడు. అయినప్పటికీ దేవుని మీద ఇతనుకున్న మక్కువ ఎంతో గొప్పది. అంటే మనం చూస్తాం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా జాగ్రత్తగా విన, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ ప్రార్థనలు దేవునికి చేయవాడు. కుటుంబం అంతటితో కలిసి కొర్నేలి కుటుంబం అంతటితో కలిసి ప్రార్థిస్తున్నాడు. తన ఇంటిలో కుటుంబ ప్రార్థన తప్పకుండా కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, కొర్నేలి ఈ రెండవ విధానాన్ని కూడా పాటిస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత తన జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తను పొందినట్లుగా మనం తర్వాత వచనాలు మనం చూస్తాం. 3-4 వచనాలు ఒకసారి చూస్తే, పగులు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అతడు దేవుని దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. వింటున్నారా? కుటుంబం అంతటితో ఓ మంచి శ్రేష్టమైన ప్రార్థన విధానం కలిగినటువంటి కొర్నేలికి దక్కినటువంటి గొప్ప ఆధిక్యత, దేవుని దూతయే కొర్నేలి దగ్గరికి దిగి వచ్చి కొర్నేలిని సందర్శించి అతన్ని దీవిస్తున్న విధానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, నేను ముందుగానే చెప్పాను, ప్రార్థనా వీరుల పక్షాన దేవుడు సెక్యూరిటీగా తన దూతలను ఉంచాడు. దానియేలు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను వ్యక్తిగత ప్రార్థన వీరుడు గనుక ఆ పరిస్థితుల నుంచి అతనికి విజయం ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపాడు. కొర్నేలి కుటుంబం అంతటితో ప్రార్థించే విధానం కలిగి ఉన్నాడు గనుక అతని ప్రార్థన జీవితం ఎంత ఫలిభరితంగా ఉందో కొర్నేలికి తెలియచేయడానికి, అతని ప్రార్థన ఫలమును
కొర్నేలికి ఇవ్వడానికి దేవుడే సాక్షాత్తు తన దూతను పంపి అతన్ని దీవించినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏం జరుగుద్దంటే మనకు తెలిసినటువంటి సత్యమే, కుటుంబం అంతా కూడా రక్షించబడతారు, కుటుంబం అంతా కూడా బ్యాప్టిజం తీసుకుంటారు, కుటుంబం అంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారు, కుటుంబం అంతా కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతారు. అవును ప్రియ, కుటుంబ మంతటితో ప్రార్థించుట అనే విధానము గొప్ప ఆశీర్వాదాలని స్వతంత్రించుకున్నట్టుకు మూలం. ఈరోజు నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా మిత్రుడా, సోదరి? విచారకరమైన సంగతి ఏంటి అంటే టుడే అనేక మంది క్రైస్తవులు కుటుంబం అంతటితో పేరంటాలకు వెళ్తారు, కుటుంబం అంతటితో పెళ్లిళ్ళకి వెళ్తారు, కుటుంబం అంతటితో శికార్లకు వెళ్తారు, కానీ కుటుంబం అంతటితో ప్రార్థనలు చేయడానికి మాత్రం రాలేకపోతున్నారు. తమ కుటుంబంలో ప్రార్థన కూడా, కుటుంబ ప్రార్థన కూడా పెట్టలేనటువంటి ఆ దుస్థితిలో ఉండిపోయారు. అందుకనే నెమ్మది లేదు చాలా క్రైస్తవ కుటుంబాల్లో. అందుకనే ఓటమి వారి జీవితాలను వెంటాడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ప్లీజ్ ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడు ఒకవేళ ఇది నిన్నే ప్రశ్నిస్తూ ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఈ రోజు నుంచైనా కుటుంబ ప్రార్థన, కుటుంబం అంతటితో కలిసి ప్రార్థించడం అనేది నువ్వు తప్పకుండా కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన నువ్వు ఏర్పరుచుకొని దేవునితో గడపాలి. అప్పుడు దేవుని దర్శనం, దేవుని దూత నీ కుటుంబాన్ని సెక్యూర్ చేస్తుంది. ప్రతి పరిస్థితి నుంచి దేవుని దూతలే నిన్ను కాపాడుతూ ఉంటాయి, నిన్ను సంరక్షిస్తూ ఉంటాయి. నీ కుటుంబానికి ఘనత, దీవెనలు, మెప్పు కలిగేటట్టుగా దేవుడి కృప చూపుతాడు. కాబట్టి రెండో విధానం ఇది ప్రియుల, కుటుంబం అంతటితో ప్రార్థించటం. మూడో విధానాన్ని నేను మీకు పరిచయం చేసి నా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నా. మొదటిది వ్యక్తిగతముగా ప్రార్థించుట, రెండవది కుటుంబం అంతటితో ప్రార్థించుట, మూడవది సంఘమంతటితో ప్రార్థించుట. సంఘమంతటితో ప్రార్థించుట. ఒకవేళ నువ్వు వ్యక్తిగత ప్రార్థన విధానాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? వెరీ గుడ్. రెండవ మెట్టు మీదకి వచ్చేసావు. కుటుంబం అంతటితో ప్రార్థించిన విధానాన్ని నువ్వు పాటిస్తున్న వ్యక్తి అవుతే మంచిది. కానీ నువ్వు ఒక మంచి దేవుడు కోరుకున్న ప్రార్థన వీరుడిగా, ప్రార్థన వీరురాలిగా ఉండాలి అంటే మాత్రం థర్డ్ వన్, ఈ మూడో విధానాన్ని కూడా నువ్వు తప్పకుండా పాటించి తీరాలి. ఏంటంటే సంఘమంతటితో ప్రార్థించుట అనే ఈ విధానాన్ని కూడా నువ్వు తప్పకుండా పాటించాలి. దేవుని బిడ్డ, మనం పాటించి తీరాలి. ఎస్, ఎందుకంటే సంఘమంతటితో చేసే ప్రార్థనలు చాలా శక్తివంతమైనటువంటి కార్యాలను చేస్తాయి. ఉదాహరణకి మనం ఇది అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ప్రియులరా, వినండి ఒకసారి. చూస్తారా బైబిల్లో నుంచి? అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చును. వినండి ప్రియులరా, ఆ రోజుల్లో యూదుల్లో అనేకులకి లేదా రోమా సామ్రాజ్యంలో అనేక మందికి ఏది సంతోషకరంగా ఉండేది అంటే యేసుక్రీస్తు వారి యొక్క అనుచరులను చంపుట, వారిని హింసించుట వారికి అదొక సంతోషమైనటువంటి క్రీడగా ఉండేది. అప్పటికి యాకోబు అనేటువంటి దేవుని యొక్క భక్తుని, అనుచరుడిని చంపేశారు. ఇప్పుడు ఏమైందంటే పేతురును పట్టుకున్నారు. పస్కా పండుగ అనేది అడ్డు తగిలింది, లేకపోతే పేతురుని కూడా వేసేసేవారు. పస్కా పండుగ అయిన పిమ్మట అతన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వచ్చి మరణశిక్ష విధించాలి పేతురికి అని చెప్పేసి అతను ఏం చేశారంటే జైల్లో బంధించి పెట్టారు. అతని చుట్టూ సైనికులను పెట్టారు, బొండాలు వేసి ఉన్నాయి చేతులకి. జైల్లో ఉన్నాడు పేతురు. అయితే సంఘము పేతురు యొక్క విడుదల కొరకు, అపోస్తలుడైన పేతురు గారి యొక్క విడుదల కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘము అనగా నీవు నేనే. మనము కూడుకొని తరచుగా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేసేటువంటి ఒక మంచి విధానాన్ని, అలవాటును కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యాలు మన కనుల ఎదుట చవి చూడగలం, మన జీవితంలో వాటిని రుచించగలం. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన కార్యం. నాకు ఇక్కడ ఒక ఆలోచన తట్టింది. ఒకసారి భూ సంబంధంగా ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి, మన ఇంటిలో ప్రముఖుడైన ఒక వ్యక్తి జైల్లో ఉంచబడ్డాడు. అతన్ని ఎలాగో మనం బయటికి తీసుకుని రాగలం? ఏం చేస్తే అతను బయటికి వస్తాడు చెప్పండి? ప్రాక్టికల్గా, భౌతికంగా మనం చూద్దాం ఒకసారి. ఏం చేస్తే అతన్ని మనం బయటికి తీసుకుని రాగలం అంటే
మీరు చెప్పగలుగుతారు. ఒక మంచి లాయర్ని అపాయింట్ చేసుకోవాలి. తర్వాత బెయిల్కు అప్లై చేసుకోవాలి. బెయిల్ రావాలంటే ఖచ్చితంగా ఒకరిద్దరు జామీను ఉండాలి. ఇలాగున మనం ఏం చేయాలంటే ఇదంతా ఒక ప్రాసెస్. ఇలా అయితేనే మనము జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని బయటికి తీసుకొని రాగలం కొంతకాలం బెయిల్ మీద. సాక్ష్యాధారాలన్నీ కూడా చక్కగా ఉంటే పూర్తిగా ఆ శిక్ష నుంచి ఆ వ్యక్తిని మనం బయటికి తెచ్చుకోగలం. ఇక్కడ పేతురు జైల్లో ఉంటే మనకులాగా ఈ పద్ధతులు వారు చేయాలి, కానీ అవేమీ చేయకుండా సంఘమంతా కూడుకొని ఒక చోట ఒక ఇంటిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రియులారా, సంఘమంతా కలిసి ప్రార్థన చేసిన ఈ ప్రార్థనకు పరలోకము నుంచి దేవుడు జవాబును పంపుతున్నాడు. జైల్లో ఉన్న పేతురు దగ్గరికి దూత వెళ్ళింది. 7వ వచనం నుంచి మనం చూస్తే, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. హల్లెలూయా. చూసారా, సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు ఈ విధానం వారు పాటిస్తూ ఉన్నప్పుడు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పేతురు, చెరసాలలో ఉంచబడిన పేతురు దగ్గరికి దేవుడే తన దూతను పంపి అతడు జైల్లో నుంచి అద్భుత రీతిగా విడిపించబడుటకు ఆ దూత సహాయపడ్డారు. సంఖ్యలు దాని అంతటవే ఊడిపోయాయి. బయటకు వచ్చాడు. అక్కడి నుంచి దూత ద్వారా తను ఏ ఇంటిలో తరచుగా వెళ్ళి దేవుని పరిచర్య చేస్తున్నాడో ఆ ఇంటికి చెందినటువంటి, వినండి ప్రియులరా, ఆ ఇంటికి చెందినటువంటి వీధి ఆ చివరిలో పేతురు నిలబడ్డాడు. దూత మరలా పరలోకానికి వెళ్ళాడు. అంతవరకు పేతురికి ఇదంతా కళ దర్శనం అనుకుంటున్నాడు. ఉలిక్కి పడ్డాడు. లేదు, దేవుడే అద్భుతం చేశాడు. ఇదిగో నేను తరచుగా వెళ్ళేటువంటి గృహము సమీపంగా ఉంది అని అక్కడికి వెళ్ళి చూడగా సంఘమంతా కూడుకొని ప్రార్థనలు, యాచనలు, కన్నీటితో పేతురు గారి విడుదల కొరకు ప్రార్థించే సన్నివేశం పేతురు గారు చూసి, నిజమే, నేను మరణ శిక్షను జయించడానికి, మరణ బంధకాల నుంచి విడిపించబడ్డానికి కారణం ఇదిగో సంఘమంతా కూడుకొని ప్రార్థించుటే. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘము కూడుకొని ప్రార్థించే అనుభవం, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా మిత్రుడ, సోదరి, నీలో ఉందా? ఈ విధానం? ఈరోజు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, ఆదివారం ఆరాధనకి తప్పకుండా వస్తారు, కానీ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి నియమక కూడికల్లో. మాకు ఇచ్చిన క్రైస్ట్ చర్చ్లో శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు. ఆదివారం మాత్రం దాదాపుగా చర్చి నిండిపోయేటట్టు వచ్చేస్తారు జనాలు. కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు మాత్రం అందులో కనీసం 30% పీపుల్ కూడా అటెండ్ అవ్వరు. నెత్తి నోరు కొట్టుకున్నా కూడా అటెండ్ అవ్వరు. దేవుని దగ్గరని వాళ్ళని అప్పగిస్తూ, ప్రభు వారిని క్షమించండి, ఏ విధము చేతనైనా మీతో ఎక్కువ సమయం గడిపేటువంటి ఈ ప్రార్థనా విధానాలు వారు అలవర్చుకున్నట్లుగా సహాయం దయచేయండి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వెలా ఉన్నావు ఈ సమయంలో? సంఘమంతటితో కలిసి విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేసే విధానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అలా కలిగి ఉన్నప్పుడే దేవుడు కోరుకున్న ప్రార్థన వీరులుగా మనము తయారు చేయబడగలం. దేవుడు ప్రార్థనా పరులను బట్టి సంతోషపడతాడు. దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి అనుకుంటే ప్రార్థనా పరుడిగా, ప్రార్థన పరురాలిగా, ప్రార్థన యోధులుగా మనం మారితీరాలి. దాని కొరకు ఈ 3 విధానాలు మనం అలవర్చుకోవాలి. మొదటి విధానం వ్యక్తిగతంగా ప్రార్థించుట, రెండవ విధానం కుటుంబం అంతటితో ప్రార్థించుట, మూడవ విధానం సంఘమంతటితో ప్రార్థించుట. ఇలాంటి ప్రార్థన విధానాలు మనం పాటించే వారిమవుతే దేవుని దూతలు మనకు సెక్యూరిటీగా మనల్ని భద్రపరిచేటువంటి వ్యక్తులుగా, సంక్లిష్ట పరిస్థితులు ఎదురుగాని ఏ విధమైనటువంటి ప్రతికూలతలు మనల్ని వెంటాడని దేవుడు ఎంతగా మనల్ని పట్టించుకుంటాడు అంటే, తన దూతలను పంపి మనల్ని ఆదరిస్తాడు, తన దూతలను పంపి మనల్ని రక్షిస్తాడు, తన దూతలను పంపి మనల్ని గొప్ప చేస్తాడు, విడిపిస్తాడు, సంతోషభరితులుగా ఆయన మనల్ని మారుస్తాడు.
కాబట్టి దేవుని ప్రసన్నత, దేవుని అనుగ్రహం, దేవుని కృపను నేను సొంతం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ లాక్డౌన్ ఇంకా పొడిగించబడింది. ఒకవేళ నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నీ దేహంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, నీ అంతరంగములో ఆత్మీయ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ విధానాలు, ఈ ప్రార్థనా విధానాలు నువ్వు పాటించే వ్యక్తివి అయితే తప్పకుండా ఈ లాక్డౌన్ మరికొంత పొడిగించకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు 3వ రోజు ఉపవాస ప్రార్థన మేము కలిగి ఉన్నాం ప్రియులారా. మా ప్రార్థనలన్నీ ఒకటే, భారతదేశం కరోనా వైరస్ను జయించాలి. ఆమేన్. ప్రజలందరూ కూడా మునుపటి వల్ల సురక్షితంగా జీవించాలి. జనజీవన స్రవంతిలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా బ్రతకాలి. ఆ దినాలను మేము చూడాలి. త్వరగా ప్రభువా వైరస్ను పూర్తిగా నిర్వీర్యం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. లాక్డౌన్ త్వరగా ఎత్తివేయబడాలని, ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒకవేళ ఈ లాక్డౌన్ ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్ళినా కూడా ఇదిగో నీవు ఈ విధానాలను, ప్రార్థించే విధానాలను పాటించే వ్యక్తి అవుతే దేవుడు నీకు ఏది తక్కువ చేయడు. సింహాల బోనులో వేయబడినటువంటి దానియేలును అతని వ్యక్తిగత ప్రార్థన విధానాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆ సింహాల నోరులు మోయించి ఆ సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి తీసుకుని వచ్చి తన ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు. కుటుంబం అంతటితో ప్రార్థించేటువంటి కొర్నేలు జీవితంలో దేవుడే అతన్ని ప్రశంసించడానికి పరలోకము నుంచి దూతను పంపి తన కుటుంబానికి అవసరమైన రక్షణ, పరిశుద్ధాత్మ అభిషేకము, దైవికమైన దీవెనలు ఆయన అందించి బలపరిచాడు. సంఘమంతటితో ప్రార్థించే విధానాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సంఘానికి తిరిగి మరలా తమ సేవకుడైనటువంటి పేతురు దక్కాడు. పేతురు జీవితంలో గొప్ప అద్భుతం అనేది దేవుడు దూతను పంపి చేసినట్టుగా చూస్తాం. తర్వాత సంఘము పండుగ చేసుకుని ఉంటుంది ప్రియులారా. ఎంతో గొప్ప దీవెనలు వారు రుచించారు. నేను ఆ జీవితంలో ప్రార్థనా వీరులుగా మనం ఉండడానికి ఇష్టపడదాం, ప్రార్థనా పరులుగా ఉండడానికి ఇష్టపడదాం, దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా భక్తి చేద్దాం. దాని కొరకు ఈ 3 విధానాలని, వ్యక్తిగతంగా ప్రార్థించుట, కుటుంబం అంతటితో ప్రార్థించుట, సంఘమంతటితో ప్రార్థించుట అనే 3 విధానాలని మనం పాటిస్తూ గొప్ప ప్రార్థనా పరులుగా భూమి మీద దేవుని మహిమార్థమై జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. వీక్షించిన బిడ్డలందరినీ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ప్రియులని మీరు బహుగా దీవించండి. మీ నిమిత్తమై మా శేష జీవితంలో తండ్రి మీరు కోరుకున్న ప్రార్థన వీరులుగా మేము బ్రతుకుటకు కావలసినటువంటి ఈ విధానాలు పాటించుటలో ప్రభువా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి దీవించమని. లాక్డౌన్ పీరియడ్లో ప్రభువా ఇదిగో నా దేశ ప్రజలందరికీ ఏది తక్కువ కాకుండా మీరే పట్టించుకొని అందరినీ కూడా రక్షించి క్షేమాభివృద్ధిలో తీసుకుని రమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పాత్రుడను కానయ్యా